హాయ్ ఫ్రెండ్స్, శబరిమల అయ్యప్ప ఆలయం స్త్రీలు ఈ వివాదంపై టీమిక్స్చర్ ఛానల్లో వీడియోస్ పెడుతున్నాం. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇచ్చాం, తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాం. ఇక ఫ్రెండ్స్, తమ్మునేల్లో పెట్టినట్టు అయ్యప్ప స్వామి భక్తుల దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయా? ఏమో మరి, డబ్బులు ఎక్కువైతున్నట్టున్నాయి బాగా. ఇది మా అభిప్రాయం కాదు, డేటా అలా చెప్తోంది. జనవరి 2017 అప్పుడు కేరళ ప్రభుత్వం డేటా రిలీజ్ చేసింది. ఏం డేటా తెలుసా? శబరిమల అయ్యప్ప ఆలయంలో హుండీలో ఎన్ని డబ్బులు పడ్డాయి. మకర విళక్కు అంటారు కదా, మకర సంక్రాంతి ఆ జ్యోతి అది కనిపించేంత వరకు నవంబర్లో 2016 నవంబర్లో ఆలయాన్ని ఓపెన్ చేసి 2017 జనవరి మకర సంక్రాంతి జ్యోతి కనిపించేంత వరకు అన్ని రోజుల్లో 210 కోట్ల రూపాయలు హుండీలో పడ్డాయి. శబరిమల ఆలయం హుండీలో 210. 1 ఇయర్ తర్వాత ఎన్ని డబ్బులు పడ్డాయో తెలుసా? ఇంకో 45 కోట్లు ఎక్కువ పడ్డాయి, 255 crores. జనవరి 2018 లెక్కల ప్రకారం శబరిమల హుండీ ఆదాయం 255 కోట్లు. అంతకుముందు సంవత్సరం 210 కోట్లు, 45 కోట్లు ఎక్కువ పడ్డాయి. ఎవరేస్తున్నారు ఈ డబ్బులన్నీ? అయ్యప్ప భక్తులు తీసుకెళ్ళి అక్కడ హుండీలో డబ్బులు బాగా వేస్తున్నారు. ఆ డబ్బులు తీసుకుంటున్నారు ప్రభుత్వం వాళ్ళు. తీసుకొని ఇప్పుడు అయ్యప్ప భక్తుల్ని చితగ్గొట్టేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అయ్యప్ప భక్తుల్ని చితగ్గొట్టేస్తున్నారు. కూర్చోబెట్టి డిస్కషన్, డిబేట్ కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో సాల్వ్ చేద్దాము ఇలాంటివి ఏం చేయట్లేదు. కేరళ ప్రభుత్వం కూడా పెద్దన్న పాత్ర పోషించడం లేదు. పూజారులను, సీనియర్ గురుస్వాములను, లేకపోతే మహిళా సంఘాలు ఎవరెవరున్నారు అందరినీ కూర్చోబెట్టి, బాబు ఇలా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఎందుకు వద్దంటున్నారు, ఏమిటి పరిస్థితి, ఏం చేద్దాము, ఇలా ఒక మంచి చర్చ పెట్టించి ప్రజాస్వామ్యబద్ధంగా సాల్వ్ చేస్తూ వెళ్తే చాలా బాగుండేది. సుప్రీంకోర్టు తీర్పిచ్చేసింది, తొక్కదీస్తాను అంటే ఒకరో ఇద్దరో ఇండివిజువల్ సమస్య అయితే వేరే రకంగా ఉండేది. ఇప్పుడు సతీసాగమనం, బాల్య వివాహం లాంటివి ఉన్నాయనుకోండి, సామాజిక వివక్షలు, ఒక్కొక్క ఇంట్లో ఇండివిజువల్గా జరిగే క్రైమ్ అది, దాన్ని కంట్రోల్ చేయొచ్చు లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ పెట్టి. ఇప్పుడు ఇక్కడ ఇదేమవుతుందంటే వెళ్ళే అయ్యప్ప స్వామి భక్తుల్లో చాలామంది, ఆల్మోస్ట్ 99.99%, 100% అని ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే ఎవరైనా ఉన్నారేమో మాకు తెలియదు కాబట్టి. సోషల్ మీడియా, ట్విట్టర్, ఫేస్బుక్ చూస్తున్నాం కదా, 99.99% అయ్యప్ప భక్తులు కేరళ ఆలయంలోకి 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సున్న స్త్రీలు రాకూడదు అని చెప్పి అంటున్నారు అయ్యప్ప భక్తులు అందరూ, ఈ 99.99%. మరి వీళ్ళందరూ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ శబరిమల ఆలయంలో వేస్తున్నారు. చూడండి, జస్ట్ 1 ఇయర్లో తేడా 45 కోట్ల రూపాయలు పెరిగింది. ఇది మేం చెప్తున్న లెక్కలు కాదు, వాట్సాప్లో వచ్చే ఫేక్ న్యూస్ ఈ లెక్కలు కాదు. కేరళ దేవస్వం మినిస్టర్ కడకంపల్లి సురేంద్రన్ ఆయన మీడియాకు రిలీజ్ చేశారు 2018 జనవరిలో. కావాలంటే టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ ఓపెన్ చేసి చదువుకోండి, తెలుస్తుంది. అంటే ఎన్ని కోట్లు తీసుకెళ్ళేస్తున్నారు చూడండి. 255 కోట్ల 2018, 2017లో 210 crores. ఒకసారి కేరళ పాపులేషన్ ఎంతో తెలుసా మీకు? ఎంత చెప్పండి కేరళ పాపులేషన్? 3 కోట్లు కూడా లేదు, 2,50,00,000 అంత ఉంది. 2,50,00,000 60 లక్షల మధ్యలో ఉంది, 3 కోట్లు కూడా లేదు. అంతమందిలో, ఆ 2,50,00,000 మందిలో ఇతర మతస్థులను పక్కన పెట్టండి, నాస్తికులను పక్కన పెట్టండి, హిందువులు ఎంతమంది ఉంటారు? ఆ హిందువుల్లో అయ్యప్ప స్వామి భక్తులు ఎంతమంది ఉంటారు? ఎంతమంది వెళ్తున్నారు కేరళ వాళ్ళు అక్కడికి? తీయండి, లెక్కలు తీయండి ఒకసారి. ఎక్కువ మంది ఎవరు వెళ్తున్నారో తెలుసా? మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు, కర్ణాటక రాష్ట్రాల నుంచి, తమిళనాడు నుంచి. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. పోయిన సంవత్సరం 5 కోట్ల మంది అయ్యప్ప స్వామి దేవాలయాన్ని విజిట్ చేశారు, శబరిమల అయ్యప్ప ఆలయాన్ని. 5 కోట్ల మంది టోటల్గా. కేరళ పాపులేషన్ ఏమో 2,50,00,000. వేరే మతస్థులు వాళ్ళందరినీ తీసేస్తే ఇంకా హిందువులు, అందులో అయ్యప్ప భక్తులు ఎంతమంది ఉంటారో మీరు లెక్కలు వేసుకోండి మీరే. అంటే వీళ్ళందరూ వెళ్ళి, వేరే రాష్ట్రాల నుంచి భక్తులు అందరూ వెళ్ళి డబ్బులు వేస్తున్నారు అక్కడ. ఆ డబ్బుల్ని ప్రభుత్వము అందరూ వాడుకుంటున్నారు తీసుకొని. ఇంకా ఒక్కొక్కరు 500, 1000 ఇష్టం వచ్చినట్టు డబ్బులు వేస్తున్నారు హుండీలలో. ఎందుకు హుండీలలో అన్ని డబ్బులు తీసుకెళ్ళి వేయడం? ఇప్పుడు మీరు చెప్పే మాట వాళ్ళు వినడం లేదు కదా, మీకు నచ్చడం లేదు కదా. అక్కడ సుప్రీంకోర్టు నిర్ణయం కానీ, కేరళ ప్రభుత్వము ప్రవర్తిస్తున్న విధానం కానీ నచ్చడం లేదు. అలాంటప్పుడు మీరు తీసుకెళ్ళి అయ్యప్ప స్వామి హుండీలో డబ్బులు వేయడం ఎందుకు? మాకు కేరళ ప్రభుత్వంతో సమస్య ఉంది కానీ అయ్యప్పతో సమస్య లేదు కదా అని చెప్పి మీరు డబ్బులు వేస్తున్నారేమో. కానీ డబ్బులు తీసుకునేది మళ్ళీ ఫైనల్గా ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నాయి. దేవస్థానం వాళ్ళు, పూర్తి దేవస్థానం వాళ్ళ ఆధీనంలో కూడా ఉండదు అది, ఆ హుండీ ఆదాయం అదంతా. చదువుకోండి మీరు, దానికి సంబంధించిన జీవోస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చదువుకోండి, కేరళ జీవోస్. ఎందుకు అన్ని డబ్బులు వేయడం? మీరు ఇరుముడిలో దాంట్లో డబ్బులు కట్టుకోవాలేమో, ₹1, ₹2 కట్టుకోండి, అంతకుమించి కట్టుకోకండి. అలా వేసినా 5 కోట్ల మంది వెళ్తే 5 కోట్ల రూపాయలు వచ్చి పడతాయి దాంట్లో. ₹1000, 500 ఎందుకు వేయడం?
మీరు ఎన్ని డబ్బులు వేయాలనుకుంటున్నారో దాన్ని వేరే దానికి ఇంకా దేనికైనా ఉపయోగించండి. గ్రంథాలు ఏమన్నా ఉంటే కొని పంచండి. పోనీ అయ్యప్ప స్వామికి సంబంధించిన గ్రంథాలే ఉంటే వేరే వాళ్ళకి పంచండి. భగవద్గీతలు పంచండి. లేదు అవన్నీ ఏమొద్దు అనుకుంటే మీ ఊళ్ళోనే చదువుకుంటున్న పిల్లలు చాలామంది ఉంటారు. డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర, చెప్పులు ఉండవు చాలామందికి, ట్యూషన్ ఫీజు కట్టడానికి డబ్బులు ఉండవు, హాస్టల్ ఫీజు కట్టడానికి డబ్బులు ఉండవు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. చెప్పండి, ఇగో ఫలానా ఏలూరు అయ్యప్ప స్వామి భక్త సంఘం, కరీంనగర్ అయ్యప్ప స్వామి భక్త సంఘం, చెప్పండి మీ భక్త సంఘం పేరేంటో చెప్పి, ఇదిగో ఈ సంవత్సరం అయ్యప్ప హుండీలో డబ్బులు వేయకుండా మేము ఎన్ని డబ్బులు అయితే వేయాలనుకున్నామో అందరం 100, 50, 500, 1000 ఎవరెవరు ఎంతెంత వేస్తున్నారో ఇవన్నీ డబ్బులు కలెక్ట్ చేస్తే ఇవన్నీ వచ్చాయి. అయ్యప్ప స్వామి హుండీలో శబరిమలలో వేయడం లేదు. ఈ డబ్బులన్నీ మేము తీసుకొచ్చి ఇదిగో ఈ విద్యార్థులకు ఇస్తున్నాం, మీరు చదువుకోండి అని చెప్పి డబ్బులు ఇవ్వండి. వాళ్ళు ఉపయోగించుకుంటారు దాన్ని. మందులు కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు, వాళ్ళకి మందులు కొనివ్వండి. మీ అయ్యప్ప స్వామి పేరు మీదే కొనివ్వండి, ఏమీ నష్టం లేదు. ఇగో పలానా ఊరి అయ్యప్ప భక్త సమాజం అని చెప్పి పెట్టి మందులు కొని పంచండి వాళ్లకు. తిత్లీ తుఫాన్ వచ్చింది కదా, అక్కడ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. తిత్లీ తుఫాన్ వచ్చిన తర్వాత ఇళ్ళు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. ఈ డబ్బులన్నీ రకరకాలుగా ఇలా ఖర్చు పెట్టేసేయండి. హుండీలలో మాత్రం తీసుకెళ్ళి డబ్బులు ఎందుకు వేస్తున్నారు? మీరు హుండీలో డబ్బులు వేస్తే ఇప్పుడు మీ మనోభావాలు గౌరవించేలా అక్కడ ఉండే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అనుకోండి, అప్పుడు మీరు ఏమైనా చేసినా ఒక అర్థం ఉంది. మీ మనోభావాలు గౌరవించడం లేదు కదా, మరి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళి గొడవలు పడడం, కర్రలు పట్టుకొని కొట్టడం ఇవన్నీ అవసరం లేదు. ఇదొక్కటి చేసి చూడండి. చాలామంది హుండీలో డబ్బులు వేయకండి అంతే. శబరిమల అయ్యప్ప ఆలయం హుండీలో డబ్బులు వేయకుండా ఆ డబ్బుల్ని మీరు ఇంకేదైనా సాంఘిక సంక్షేమం కోసం మీరు ఖర్చు పెట్టేయండి. ఎఫెక్ట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది, రెవెన్యూ ఎంత డిఫరెన్స్ వచ్చిందో తెలుస్తుంది. గుళ్లను ప్రభుత్వాలు ఇప్పుడు భక్తి కేంద్రాల్లాగా చూడడం లేదు కదా, వ్యాపార కేంద్రాల్లాగా చూస్తున్నాయి కాబట్టి చెప్తున్నాం మీకు. మీడియా ముందుకు వచ్చి కదకంపల్లి సురేంద్రన్ గారు మినిస్టరు 2018 జనవరిలో ఆయన ప్రకటించారు, పోయిన సంవత్సరం 210 crores వచ్చాయి, ఈసారి చూసారా ఎన్ని గొడవలున్నా ఎన్నున్నా ఇంకా 45 కోట్లు ఎక్కువ డబ్బులు పడ్డాయి అని చెప్పారు ఆయన. టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ ఓపెన్ చేసి చదవండి, 2018 జనవరిది. ఈసారి మరి ఇంకా మీరు ఆలోచన చేసుకోండి, డబ్బులు వేయొద్దు అనేది మా ఒపీనియన్. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో స్పందించండి. ముఖ్యంగా అయ్యప్ప భక్తులు కనుక స్పందించి కామెంట్స్ రాస్తే మరీ సంతోషం. వేరే వాళ్ళు కూడా కామెంట్స్ రాసి ఏమనుకుంటున్నారో చెప్పండి. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కూడా ఇవ్వండి. మేము మాట్లాడేది ఏమైనా తప్పు ఉంది అంటే అది కూడా చెప్పండి. థ్యాంక్ యూ.